నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఉపాధ్యాయ ఉద్యోగ గర్జన, ఫ్యాక్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం. ఆగస్టు 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి 2026 ఛాంపియన్షిప్ పోటీలు. ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు. 1,48,596 రూపాయల ఆదాయం. ఓటర్లకు గమనిక. ఓటర్ల ప్రత్యేక సవరణ, ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణకు గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు. నంద్యాలలో ఘోర విషాదం. వేర్వేరు గదుల్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య. కొడుకుకు భారం కాకూడదనే కఠిన నిర్ణయం. తనకు చాలించిన రిటైర్డ్ పోస్ట్మెన్ దంపతులు వాట్సాప్ మెసేజ్ పంపి బలవన్ మరణం. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ సుస్మిత. నంద్యాల సంజీవనగర్ వద్ద బస్సుతో బీభత్సం సృష్టించిన డ్రైవర్. ఆత్మకూరు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం. ప్రయాణికులు వాహనదారుల వెవ్వేలు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నమస్తే డే వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు ర్యాక్ పికర్స్ కు సేఫ్టీ కిట్ల పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల పట్టణంలో వెలిసిన ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు నేడు నిర్వహించడం జరిగింది. 1,48,596 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రుడు వెల్లడించారు. ఓం నమః శివాయ. ఈరోజు నంద్యాల పట్టణం మూలసాగరం నందు వెలిసి ఉన్న శ్రీ ప్రథమానందేశ్వర స్వామివారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ 2025 డిసెంబరు 12వ తారీఖు నుండి ఈ రోజు వరకు వచ్చిన కానుకలను లెక్కింపు చేయడం జరిగింది. ఈ హుండీ లెక్కింపులో 1,48,596 రూపాయలు దేవస్థానానికి హుండీ ద్వారా ఆదాయం సమకూరింది. అలాగే కార్యనిర్వహణాధికారి చంద్రుడు గారు, అర్చక స్వాములు మరియు నంద్యాలలో పట్టణంలో ఉన్న వివిధ సేవా సమితి సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా పాల్గొని ఉన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. హాకీ విజేత మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీ నుంచి అమరావతి 2026 ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత అభివృద్ధి సంస్థ అధికారి రాజు వెల్లడించారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పోటీల వివరాలను ప్రకటించారు. జిల్లాలోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్రీడాంధ్ర దిశగా గత సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29వ తేదీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు శాప్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి అనుమతితో నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29వ తేదీ ఈ సంవత్సరము నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరము నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను
12 డిసిప్లిన్లలో క్రీడాంశాలలో నిర్వహించడం జరుగుతుంది. అవి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ మరియు యోగా క్రీడాంశాలలో 2 ఏజ్ కేటగిరీలలో నిర్వహించడం జరుగుతుంది. అండర్ 17 మరియు అండర్ 23 విభాగాలలో బాలబాలికలకు, స్త్రీ పురుషులకు ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో సెలక్షన్స్ నిర్వహించి మన జిల్లాలో 7 నియోజకవర్గాలలో ఈ క్రీడా 12 అంశాలలో ఎంపికలు నిర్వహించి ఒక జట్టును ఎంపిక చేసి ఆ 7 జట్లను జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి అందులో నుంచి జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 12 క్రీడాంశాలలో 12 బాలబాలికలు మరియు 12 స్త్రీ పురుషులు అండర్ 17, అండర్ 23 ఏజ్లలో జిల్లా జట్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా మొత్తం రాష్ట్ర స్థాయిలో ఎవరైతే రన్నర్స్, విన్నర్స్ 3వ స్థానం కైవసం చేసుకుంటారో ఆ జట్లన్నిటికీ కూడా 91,96,000 క్యాష్ ప్రైజ్ను కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ అమరావతి ఛాంపియన్షిప్ అనే క్యాప్షన్తో 2026 అనే క్యాప్షన్తో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలలో ఎవరైతే నంద్యాల జిల్లా క్రీడాకారులు పాల్గొనదలుచుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా క్రీడా యాప్లో వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకోవాలి. ఆ విధంగా నమోదు చేసుకున్న క్రీడాకారులు మాత్రమే అమరావతి ఛాంపియన్షిప్ కప్లో పోటీలకు అర్హులను తెలియజేస్తుంది. నంద్యాల జిల్లా సబ్ డివిజన్ నూతన అడిషనల్ ఏఎస్పీగా సుస్మిత బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రసిద్ధ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు రవిశంకర అవధానితో పాటు ఆలయ అర్చకులు నూతన ఏఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు నూతన ఏఎస్పీ సుష్మితకు పుష్పగుచ్చాలు, పర్యావరణ హిత పూల కుండీలను అందజేసి గౌరవ వందనం సమర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ నేరాల నియంత్రణకు మరియు శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల పోరుబాట తీవ్రతరమైంది. టెట్ రద్దు, 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల వంటి కీలక డిమాండ్లతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, పికెటింగ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చి ప్రభుత్వంపై తమ నిరసన గళాన్ని వినిపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కార సాధనకై ఫ్యాప్టో పిలుపు ఈ మేరకు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వెంటనే రద్దు చేయాలి. 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలి. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలి. ఏపీజీఎల్ఐ లోన్లు, జీపీఎఫ్ లోన్ల ఫైనల్ సెటిల్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన సభలో ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు హృదయరాజు, సురేష్ కుమార్, జిల్లా నాయకులు సోమేశులు, చంద్రశేఖర్, ప్రసాద్, నగరి శ్రీనివాసులు నాయక్, దస్తగిరి, మౌలాలి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు నంద్యాల జిల్లాలోని ఈరోజు 14వ తేదీ ర్యాలీలు, పికెటింగ్లు కలెక్టరేట్ ముందు ఇవ్వటం జరుగుతుంది. దీనిలో భాగంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి, ఆర్థిక బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇస్తామంటున్నది. ప్రభుత్వము అధికారం రాకముందు అనేక హామీలు ఇచ్చింది. మాకు డిఎల్ ఇస్తామనింది, వచ్చిన వెంటనే మీ డిఎల్ మీకు ప్రకటిస్తామనింది. అదేవిధంగా పిఆర్సీ ఇస్తామన్నది, ఐఆర్ 30% ఇస్తామన్నది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సమస్య ఒక్కటి కూడా తీరలేదు. ప్రభుత్వంపై మేము ఎంతో సానుభూతితో ఉండి
2 సంవత్సరాలు ఎదురు చూసినాం. అయినా గానీ ఒక్క డిఏ ఇచ్చి సరిపెట్టింది. మాకు రావాల్సినటువంటి 5 డిఏల్లో ఇప్పటికి 1 డిఏ వచ్చింది. సరెండర్ లీవ్లు ఎన్నో సంవత్సరాల నుంచి 2022 నుంచి ఇంతవరకు సరెండర్ లీవ్లు ఉపాధ్యాయులకు ఇవ్వలేదు. ఆ బకాయిలు ఇవ్వలేదు, డిఏ బకాయిలు ఇవ్వలేదు, 11వ PRC బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. దానికి తోడుగా ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధించడానికి టెట్ అనేది ఒకటి కొత్త తీసుకొచ్చింది. ఆ టెట్ పాస్ అయితేనే మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతారు, లేకపోతే లేదంటూ దాదాపుగా 2 ఏళ్ల తర్వాత మిమ్మల్ని వెనక్కి పంపుతామంటుంది. మేము క్వాలిఫై అయ్యి DSC రాసి వచ్చినాము. 1995 నుంచి ఉపాధ్యాయులు ఎంతమందో వచ్చిన్నారు. దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు ఉపాధ్యాయ వృత్తి చేసి ఇప్పుడు వెనక్కి పొమ్మంటే ప్రభుత్వము అప్పుడే క్వాలిఫికేషన్ DSC ద్వారా వచ్చిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెట్టు నుంచి మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం పైన మేము భారీ ఎత్తున ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా చెట్టు నుంచి మినహాయించడానికి 23 క్లాస్ 1 పార్లమెంట్ లో చట్టం చేసి అమెండ్మెంట్ తీసుకొచ్చి దాని నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి. యాపుల భారం భరించలేకున్నాము. ప్రభుత్వము మమ్మల్ని యాపులు కొట్టుకుంటూ ఉండండి కానీ పిల్లలకు చదువు చెప్పొద్దు అనే విధంగా ఉంది. అదే విధంగా చేయటం వలన విద్యార్థులు పాఠశాల నుంచి బయటికి పోతే ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను తగ్గించవచ్చని ప్రభుత్వము అనుకుంటా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం మొండి వైఖరి నశించి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వచ్చి టెట్టును రద్దు చేసేంత వరకు ఈ యొక్క ప్యాప్టో ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారీ ఎత్తున ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి వచ్చేంత వరకు ఈ ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. రామచంద్రారెడ్డి, ప్యాప్టో చైర్మన్, నంద్యాల. మరి ఈ రోజు మేము ఏవైతే శాస్త్రీయమైనటువంటి రేషనల్ గా ఉండేటువంటి డిమాండ్లు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో, అదేవిధంగా విద్యారంగానికి సంబంధించినటువంటిది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి శాస్త్రీయమైనటువంటి విద్యాబోధన చేయడానికి ఆటంకంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విధానాలని పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజుటికి కూడా మరి పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటిది సరైనటువంటి సప్లై లేకపోవడం అనేటువంటిది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రోజు మారినటువంటి సిలబస్ అనేటువంటిది కనీసం ఉపాధ్యాయులకు కూడా ఏంటంటే తెలియనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంగా టీచర్స్ కు ఒక కాపీ ఇవ్వండి, ఒక సెట్ ఇవ్వండి అనేటువంటిది కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఫెయిల్ అయిందనేటువంటి దానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఈరోజు ఏవైతే విద్యేతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మాకు బోధనా స్వేచ్ఛ కల్పించండి అనేటువంటిది కోరడం అనేటువంటిది కూడా బాధాకరమైనటువంటి అంశం. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ సర్వే ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థన మేరకు జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటరు ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయంపై నంద్యాల ERO శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు ఎవరైనా ఇప్పటి వరకు తమ ఎన్యూమరేషన్ పత్రాలను సంబంధిత BLOలకు సమర్పించని ఎడల ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 24వ తేదీలోగా తమ పత్రాలను అందజేసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం అనగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సర్వ్ ప్రోగ్రామ్ ని ఈ నెల 15 నుంచి 24 వరకు గడువు పెంచడం జరిగింది. ఈ 10 రోజులు ప్రజలందరూ ఉపయోగించుకొని ఎన్యూమరేషన్ ఫామ్లు ఏమన్నా ఎక్కడన్నా ఓటర్లు మిస్ అయ్యి ఉంటే మాత్రం మా BLOని కన్సల్ట్ అయిపోయి ఏఎస్డి లిస్టు మేము ప్రకటించడం జరుగుతుంది. దాని అభ్యంతరాలు ఎవరైనా చెప్తే మేము ఓటర్స్ మళ్ళీ నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. జూలై 31వ తేదీ డ్రాప్ రోల్ ప్రకటించడం జరుగుతుంది. డ్రాప్ రోల్ తర్వాత ఒక నెల ఉంటుంది. నెల రోజులు అబ్జెక్షన్ కాల్ఫర్ చేస్తాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఈ 10 రోజులను ఉపయోగించుకొని పారదర్శకమైన ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను. BLAs కానీ పొలిటికల్ లీడర్లు కానీ అందరూ సహకరించాలని పొలిటికల్ లీడర్లను కోరడం. అందరికీ నమస్కారం. ఈరోజు SIR పై 10 రోజులు ESI గడువు పెంచిన సందర్భంగా ఆల్ పార్టీ మీటింగ్ ERO గారు ఈరోజు జరగడం జరిగింది. కావున దయచేసి ఇంకా ఎవరైనా వివిధ కారణాల రీత్యా ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు ఈ 10 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకొని
ఓటును సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. సర్క్ సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ సంబంధించి ఓటర్ లిస్టుకు సంబంధించి ఇంకా 10 రోజుల సమయాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్లో ఈఆర్ఓ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇంకా ఎవరైనా షిఫ్ట్ ఓట్లు కానీ ఎక్కడన్నా అప్లికేషన్ మీకు అందకుండా ఉంటే ఓటర్ అప్లికేషన్ ఎన్యూమరేషన్ ఫామ్ కింద మీకు అందకుండా ఉంటే దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 10 రోజుల్లో మీరు మళ్ళీ మీ ఓటర్ అప్లికేషన్ మీరు తీసుకొని అది ఫిలప్ చేసి మరి మీ కన్సర్న్ బిఎల్ఓలకు ఇచ్చే విధంగా అందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు మిస్ కాకుండా, ఎందుకంటే ఓటును తప్పకుండా ఉంచుకోవాలా, ఓటు హక్కును మనం వినియోగించుకోవాలా. కాబట్టి తప్పకుండా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ 10 రోజులు మరియు వచ్చిన అవకాశంలో తప్పకుండా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, ఎక్కడైనా ఎవరైనా డెత్ ఓటర్లు కూడా మీరు చెప్పలేకపోయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు కానీ అది ఇచ్చి మరి మీ ఓటు హక్కును పునరుద్ధరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. కొడుకుకు భారం కాకూడదనే ఆవేదనతో ఓ వృద్ధ దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. ఆత్మహత్యకు ముందు కొడుకుకు వాట్సాప్లో సందేశం పంపడం స్థానికంగా కలిచివేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్లో గుండెల్ని పిండేసే విషాదకర ఘటన వెలుగు చూసింది. రిటైర్డ్ పోస్ట్మెన్ అంకిరెడ్డి, ఆయన భార్య అనురాధ తమ నివాసంలో వేర్వేరు గదుల్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శేష జీవితంలో కొడుకుపై తాము భారం కాకూడదనే తీవ్ర మనస్తాపంతోనే వీరు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు పాల్పడడానికి ముందే అంకిరెడ్డి దంపతులు తమ కుమారుడికి వాట్సాప్లో ఒక సందేశాన్ని పంపారు. ఆ మెసేజ్ చూసి గుండె ఆగినంత పనైన కుమారుడు కంగారుగా పరుగున ఇంటికి చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి తల్లిదండ్రులు ఇద్దరు నిర్జీవంగా వేలాడుతూ కనిపించడంతో ఆ కుమారుడు గుండె లవిసేలా రోదించాడు. సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల ఎస్పీ సుస్మిత తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వృద్ధ దంపతుల మృతితో సంజీవనగర్ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. టైపింగ్ చూసి నాకు డౌట్ వచ్చి ఇంటి కాడికి వచ్చేసరికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను వచ్చి 10 నిమిషాలు పట్టింది. 5 నిమిషాల్లో ఇద్దరు అమ్మ నాన్న హ్యాంగింగ్ తీసుకున్నారు. మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ మెసేజ్. బీరోకి ఇస్తే ఒక చోటు ఉన్నాయి, బీరోలో జాగ్రత్త, వేరే అకౌంట్ లో అమౌంట్ ఉంది, జాగ్రత్త, బాగుండు. నాకు కూడా డిప్రెషన్ ఎక్కువ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నా, అమ్మ కూడా బాగాలేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నాను. ఎన్ని గంటలప్పుడు మెసేజ్ పెట్టారు? 11:40కి. మీరు ఇక్కడ వచ్చేసరికి ఎంత అయింది? 11 వచ్చేసాను. వచ్చే లోపల హ్యాంగింగ్ చేసుకుంటున్నాను. డిప్రెషన్ అన్నా మనిషికి, ప్రతి దానికి టాబ్లెట్లు అవి ఇవి, నాకు ఆరోగ్యం బాగాలేదు అనుకోవడం, ఆయన కొద్ది ఆయన ఉండడం. పోస్ట్మెన్, రిటైర్డ్ పోస్ట్మెన్. అమ్మ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం నంద్యాల పట్టణంలో వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. ఆత్మకూరు డిపోకు చెందిన ఆత్మకూరు నంద్యాల సర్వీస్ బస్సు డ్రైవర్ ఈ రోజు నంద్యాల పట్టణ పరిధిలోని సంజీవనగర్ వద్ద వీర విహారం చేశాడు. ఇరువైపులా వస్తున్న వాహనాలను అస్సలు గమనించకుండా నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ క్రమంలో ఒక మహిళ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని, మరో యువకుడి బైక్ను, అలాగే ఒక ఆటోను ఈ బస్సు బలంగా తగిలించుకుంటూ వెళ్ళింది. ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్న బాధితులు తీవ్ర ఆగ్రహంతో బస్సును అడ్డుకొని డ్రైవర్ను నిలదీశారు. అయితే బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన సదరు డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా పొగరుబోతుతనంతో సమాధానం ఇచ్చాడు. ట్రాఫిక్లో ఇవన్నీ మామూలే, తగులుతూనే ఉంటాయంటూ బాధితులపై ఎదురు దాడికి దిగాడు. డ్రైవర్ ప్రవర్తనను గమనించిన స్థానికులు, వాహనదారులు అతను మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత డ్రైవర్ల వల్లే ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని,
ఏదైనా జరగరానిది జరిగితే తమ ప్రాణాలకు గ్యారంటీ ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏం పడకుండా వస్తున్నాడు ఇప్పుడు ఆపితే తగిలింది మామూలుగా తగులుతుంది కింద వల్ల కదా నువ్వు అంటారు. ఆయన అవతల ఆటో తగిలించాడు, తర్వాత నా బండి తగిలించాడు. దిగమంటే కూడా నేను దిగ చెప్పుకోకుండా నేను బండి అయితే దిగను. బస్సు వచ్చింది, సిగ్నల్ పడింది, సిగ్నల్ పోయిన తర్వాత బస్సు ఆపకుండా అట్లా వచ్చేసి ఏమైనా తగిలిందా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయం వేదికగా మంగళవారం నమస్తే డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు ర్యాక్ పికర్స్ సంక్షేమం కోసం మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కమిషనర్ శేషన్న చేతుల మీదుగా కార్మికులకు రక్షణ పరికరాలతో కూడిన సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో కార్మికులు ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అదే విధంగా కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్యాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ అంకిరెడ్డి మరియు వారి వైద్య బృందం పారిశుద్ధ్య కార్మికులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు ఆరోగ్యపరమైన సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సచివాలయ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం జరుగుతోంది. దీని ద్వారా పట్టణాల్లో శానిటేషన్ కార్యక్రమాలు చక్కగా జరగాలి. ఆ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ర్యాక్ పిక్కర్స్ కావచ్చు, వీళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా గమనించాలి. వాళ్ళకు అవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులను గమనించాలి. వాళ్ళకు అవసరమైనటువంటి సేఫ్టీ కిట్స్ అందించాలి వాళ్ళకి టైంకు. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమైనా అవి కూడా చేయాలని చెప్పేసి ఈరోజు ఒక ప్రోగ్రామ్ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కానీ, ర్యాక్ పిక్కర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము ఇక్కడికి రప్పించి నమస్తే ప్రోగ్రామ్ వంటి ద్వారా అలాగూ సేఫ్టీ కిట్స్ ఇస్తున్నాం. అలాగే అంకరెడ్డి డాక్టర్ గారు వీళ్ళందరినీ కూడా ఒకసారి పరీక్షలు చేసి వాళ్ళకి ఏమన్నా ఇక్కడ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నారు. సో ఈ విధంగా పట్టణంలో ఉన్నటువంటి అందరూ శానిటరీ వర్కర్స్, ర్యాక్ పికర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కానీ, అలా ఆరోగ్య పరీక్షలు కానీ అన్ని కూడా వాళ్ళకు చేసి వాళ్ళను రక్షించాలనేసి ఆ విషయంలో ఈ రోజు యొక్క ప్రోగ్రాం పెట్టాం. సో దీన్ని గమనించాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఉపాధ్యాయ ఉద్యోగ గర్జన, ఫ్యాక్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం. ఆగస్టు 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి 2026 ఛాంపియన్షిప్ పోటీలు.
ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు 1,48,596 రూపాయల ఆదాయం. ఓటర్లకు గమనిక. ఓటర్ల ప్రత్యేక సవరణ, ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణకు గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు. నంద్యాలలో ఘోర విషాదం. వేర్వేరు గదుల్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య. కొడుకుకు భారం కాకూడదనే కఠిన నిర్ణయం. తనకు చాలించిన రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ దంపతులు వాట్సాప్ మెసేజ్ పంపి బలవన్మరణం. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ సుస్మిత. నంద్యాల సంజీవనగర్ వద్ద బస్సుతో బీభత్సం సృష్టించిన డ్రైవర్. ఆత్మకూరు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం. ప్రయాణికులు వాహనదారుల వెవ్వేలు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నమస్తే డే వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు ర్యాక్ పికర్స్ కు సేఫ్టీ కిట్ల పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.